హలో ఎవ్రీవన్, నా పేరు సుభాష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈ ఛానల్లో పర్సనల్ గ్రోత్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అండ్ అందులోంచి నేర్చుకునే కొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్సెస్ అండ్ వాళ్ళు నేర్చుకున్నవి డిఫరెంట్గా ఉంటాయి. అండ్ మనం నేర్చుకున్నవి మన లైఫ్ నుండి ఎదుటి వాళ్ళకి యూజ్ అవుతాయంటే దట్స్ ఏ గ్రేట్ పర్పస్ ఆఫ్ లైఫ్ కదా. నేను అందుకనే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ. నేను ఇంకా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద పాయింట్, నేను ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నది మోటివేషన్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మోటివేషన్ అనేది మన లైఫ్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. వాట్ ఈజ్ మోటివేషన్? అసలు మోటివేషన్ అంటే ఏంటి? మనందరూ అనుకుంటాం మోటివేషన్ అనేది ఒక పాజిటివ్ ఫోర్స్, అది మన జీవితంలో ఎంతో అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అది నిజమే. కానీ ఈ మోటివేషన్ మనం ఎలా డీల్ చేయాలో తెలుసుకోకపోతే ఇది చేసే హెల్ప్ కన్నా మనకు చేసే నష్టాలు ఎక్కువ. అది ఎలాగంటారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అందరికీ వాళ్ళ లైఫ్లో చాలా గోల్స్ ఉంటాయి, కానీ నిజం ఏంటంటే చాలా కొంతమంది మాత్రమే ఆ గోల్స్ని రీచ్ అవ్వగలరు. ఆ సక్సెస్ అయిన మనిషిలో ఉన్నదేంటి, అవ్వలేని మనిషిలో లేనిదేంటి? సక్సెస్ అయిన పీపుల్ ఎప్పుడూ మోటివేటెడ్గానే ఉంటారు అనుకుంటాం, కానీ అది నిజం కాదు. నో వన్ కెన్ స్టే మోటివేటెడ్ ఆల్ ద టైమ్. ఏ మనిషి కూడా అస్తమాటు మోటివేషన్తో ఉండలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చాలాసార్లు చాలా గోల్స్ పెట్టుకుంటాం, మనల్ని మనం మార్చుకుందామని ట్రై చేస్తాం. అవన్నీ అవ్వకపోయేసరికి చాలా డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతాం, కొంచెం బాధపడతాం, వదిలేస్తాం. మళ్ళీ కొన్ని రోజులకి దాని వెనకాల పడతాం. నాకు కూడా నా లైఫ్లో చాలాసార్లు ఇలాగే జరిగింది. నేను ఎన్నోసార్లు చేద్దాం అనుకుని దాని గురించి ట్రై చేసి అది నా వల్ల అవ్వక వదిలేసి బాధపడి మళ్ళీ ట్రై చేసి మళ్ళీ వదిలేసి. ఇది ఒక సైకిల్. దీన్ని మనం అర్థం చేసుకోవాలి, బయటపడాలి. అండ్ మనం ఏదైనా సాధించాలంటే మన లైఫ్లో మోటివేషన్ కాదు, ఒక పర్పస్ ఉండాలి. ఒక పర్పస్ లేనిదే వీ కాంట్ అచీవ్ ఎనీథింగ్. అది మనం తెలుసుకోవాలి. నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది పర్పస్కి మోటివేషన్కి ఉన్న డిఫరెన్స్ మనకి క్లారిఫై చేస్తుంది అనుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి నా బీటెక్ దాకా నేను చాలా లావుగా ఉండేవాడిని అనమాట. అది చిన్నప్పుడు నాకు అనిపించేది కాదు, పెద్ద పట్టించుకునేవాడిని కాదు. నేను ఎంత లావుగా ఉన్నా కూడా నేను పెద్ద బాధపడేవాడిని కాదు. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ నన్ను ఏడిపిస్తూ ఉండేవారు నేను లావుగా ఉన్నానని. కొంచెం బాధ కలిగినా నాకు ఒక మోటివేషన్ వచ్చినా కూడా ఒక 2-3 రోజులు ట్రై చేసేవాడిని. తర్వాత నా వల్ల అవ్వక వదిలేసేవాడిని. కనీసం మనం తక్కువ తింటే సన్నబడతామని కూడా తెలియదు నాకు. అలాంటప్పుడు నాకు అదే టైంలో యాక్టింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మా ఇంటి దగ్గర ఒక ఆడిషన్స్ జరుగుతుందని తెలిసి నేను అక్కడికి యాక్టింగ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను. నా లక్ ట్రై చేసుకుందామని వెళ్ళాను. వాళ్ళు నన్ను చూసి కనీసం నన్ను అక్కడ యాక్ట్ చేయనివ్వకుండా నేను లావుగా ఉన్నానని చెప్పేసి రిజెక్ట్ చేశారు. అప్పుడు నాకు చాలా బాధ వచ్చింది, నాకు చాలా కోపం వచ్చింది, నా మీద నాకే చిరాకు వచ్చింది. సో అప్పుడు దాకా లావ్ అన్నది ఒక బాధలాగా నాకు ఎప్పుడు అనిపించలేదు. కానీ అప్పుడు ఆ రిజెక్షన్ నాకు చాలా బాధనిచ్చింది. నేను అప్పుడు ఒక గోల్ పెట్టుకున్నాను, ఖచ్చితంగా నేను ఎలాగైనా సన్నబడి చూపించాలని చెప్పి. అండ్ వితిన్ 1 ఇయర్ నేను 95 kgs నుండి 69 kgsకి వచ్చాను. దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్. సో ఇక్కడ మనం చూస్తే నేను మోటివేషన్తో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నా వల్ల అవ్వలేదు అది. బట్ అక్కడ నాకు ఇష్టమైన యాక్టింగ్ నా లావు వల్ల నన్ను రిజెక్ట్ చేశారని చెప్పేసి నాకు చాలా కోపం వచ్చింది. ఆ కోపం నుంచి చిరాకు వచ్చింది. సో అది ఒక పర్పస్లో ఏర్పడింది నాకు. దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ. మనకి ఇలాంటి ఒక పర్పస్ లేనిదే మన లైఫ్లో మనం ఏమీ అచీవ్ చేయలేం. వీ షుడ్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ పర్పస్ టు అచీవ్ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ like, share and subscribe. See you soon in the next video.